రోజులకు పైగా వేసవి సెలవుల తర్వాత మళ్లీ స్కూళ్లు విద్యార్థులతో కలకలాడబోతున్నాయి. తెలంగాణలో ఒక రోజు ముందే పాఠశాలలు ప్రారంభం కాగా ఏపీలో నేటి నుంచి బడులు స్టూడెంట్స్ తో సందడిగా మారనున్నాయి. ఫిట్నెస్ లేని బస్సులు నడిపించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. నిజానికి నిన్నటి నుంచే ప్రారంభం కావాల్సి ఉన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తితో బుధవారం సెలవిచ్చారు. ఇవాళ విద్యార్థులందరూ బడిబాట పట్టనున్నారు. మరోవైపు తెలంగాణలో నిన్నటి నుంచే పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. వేసవి సెలవులు జూన్ 11తో ముగిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పిల్లలతో సందడిగా మారాయి. ప్రభుత్వ బడుల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు సర్కార్ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుంది. స్టేషనరీ, బ్యాగులు, బూట్లు, దుస్తుల కొనుగోళ్లతో పుస్తక దుకాణాలతో పాటు దుస్తుల షాపులు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 23,000కు పైగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 15,000 బస్సులకు మాత్రమే ఇచ్చారు అధికారులు. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లో మిగిలిన బస్సులకు కూడా ఇస్తామంటున్నారు. అయితే ఫిట్నెస్ లేని బస్సులు నడిపించే విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. మొత్తానికి సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నీ విద్యార్థులతో సందడిగా కనిపించబోతున్నాయి.